ఆ సిట్లో తేలిన విషయం ఏంటంటే ఇందులో కల్తీ జరగలేదు కానీ నెయ్యి కూడా లేదని చెప్పారు. అదే సందర్భంలో ఏంటంటే వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున 58 లక్షల లీటర్ల పామాయిల్ కొన్నట్టుగా ఉంది. 2 కెమికల్ అడిజివ్స్ కూడా 2 కొన్నారు. అవి దేనికి కొన్నారు? యాక్చువల్గా నెయ్యిని మిగిలిన భోజనాల్లోనూ ఇట్లు వాడే విషయాలు అయితే అది వేరే నూనె. కానీ పామాయిల్ దేనికి కొన్నారు? 58 లక్షల లీటర్లు దేనికి? అది అంటే నెయ్యిని కొంచెం కల్తీ చేయడం కోసమే తెప్పించారు. అది పూర్తిగా అయితే కల్తీ జరిగిన నెయ్యే. అందులో ఏంటంటే మాకు సిట్ ఇచ్చేసింది కదా, అందులో ఏమీ కల్తీ లేదని చెప్పింది కదా అంటున్నారు. కానీ అదే సమయంలో నెయ్యి కూడా లేదన్న విషయం రిపోర్ట్ ఇచ్చిందన్న సంగతి వాళ్ళు చెప్పుకోవట్లే. మనకేంటంటే ఏదో బండి పడిపోయింది కానీ కాలు ఎరగలేదు అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. బండి మీద పడిపోయి మనం దెబ్బలు తగలటం వాళ్ళకి అనవసరం. బండి పడిపోలేదు కానీ ఈ టైపులో ఎలాగుంటుందో అలాగే ఉంది వాళ్ళ వాదం అంతాను.